అన్న అంటున్నాడు ఇంటికల్లా ఆయన్ని 10,000 అడిగాము, ₹1,00,000 అడిగాము, మేస్త్రి 80,000 ఇచ్చాడు అంటున్నారు. అన్న మీరు చెప్పింది బాగానే ఉంది. చిన్న మాట మనం అనుకుందాము. మీరు గుంతల కాడి నుంచి స్లాబ్ వరకు మీకు ఎంత అమౌంట్ వస్తుంది? 150 గజాలు బిల్డింగ్ చేస్తే ₹1,00,000 తీసుకొని పోతున్నారు. మేము ఇల్లు మొత్తం కంప్లీట్ చేస్తే ₹300 ఇస్తున్నాం. ₹300లో మాకు ఎంత వస్తున్నాయి? 3,50,000 వస్తున్నాయి. 3,50,000లో ₹1,00,000 నువ్వు తీసుకొని పోతున్నావు. మిల్లర్ వాళ్ళు వచ్చేసి వాళ్ళు 40,000 వాళ్ళు తీసుకొని పోతున్నారు. పుట్టింగుల కాడి నుంచి బేస్ మాటం కట్టి స్లాబ్ వేసిన వరకు ₹110 లెక్కన రేటు తీసుకుంటే ఎంత వస్తున్నాయి? 1,30,000 1,50,000 వస్తున్నాయి. నువ్వు ₹1,00,000 నువ్వు తీసుకెళ్తున్నావు. మిల్లర్ మేస్త్రికి ఎంత ఇస్తున్నావు? 40,000 తీసుకుంటున్నాడు మిల్లర్ మేస్త్రి. 10,000తో మేస్త్రి కింద పుట్టింగుల కాడి నుంచి కాలాల దాకా 10,000తో కూలీలు అవుతాయా? అర్థం చెయ్యండి. మీరు కూడా లెక్కలేస్తున్నారు కదా, చెప్తున్నారు కదా. మీరు 4 రోజులు సెంటరింగ్ డబ్బా కొడతారు, ఒకరోజు కాలాలు కొడతారు, ఒకరోజు పెంతిమీలు కొడతారు, ఒకరోజు బాక్సులు పెడతారు. మొత్తం మీద కలిపి కూడా చేస్తే 10 రోజులు పని చేసి ₹1,00,000 నొక్కొని పోతున్నారు సెంటరింగ్ మేస్త్రి అన్నలు. మేస్త్రి స్టార్టింగ్ నుంచి కంప్లీట్ చేస్తే 3,50,000లో సెంటరింగ్ అన్నకి ₹1,00,000, మిల్లర్ వాళ్ళకి 40,000 పోతే 2,10,000తో మేస్త్రి కంప్లీట్ చేయాలి ఇల్లు. మరి మేస్త్రి ఎంత కష్టపడుతున్నాడు? మరి మేస్త్రి కూలోళ్ళని తీసుకొచ్చుకుంటాడు, జీతగాళ్ళని తీసుకొచ్చుకుంటాడు. మరి మేస్త్రి కూలి ఎంత ఇస్తున్నారు? మీ సమస్యల గురించి మీరు చెప్పండి, బాగుంది. మరి మేస్త్రికి కూడా అన్ని కష్టాలు ఉన్నాయి కదా. మరి మేస్త్రిని అంత ఇదిగా మాట్లాడటం పద్ధతి కాదు. సెంటరింగ్ అన్నలు గమనించండి. 2 రోజులు, ఒకరోజు పుట్టింగులు కడతారు, ఒకరోజు కాలాలు కడతారు, ఒకరోజు వచ్చి కాలం బాక్సులు పెడతారు, ఒకరోజు పెందుమీలు కడతారు. 3 రోజులు అయినాయి. ఒకరోజు పైన కాలాలు ఓవర్లాప్లేసి కాలాలు కడతారు. 4 రోజులు. మెట్లు ఒకరోజు కొడతారు. 5 రోజులు. డబ్బా నింపుతారు 4 రోజులు. సీకులు కట్టడం, డబ్బా నింపడం 4 రోజులు, 5 రోజుల్లో. మొత్తం కలిపితో కూడా 10 రోజుల్లో ₹1,00,000 తీసుకెళ్తున్నారు మీరు. మీరు 10 లక్షల డబ్బా పెట్టుకుంటున్నారు, కరెక్టే, మేము కాదంటాంలా. మీ సెంటరింగ్కి మీ సెక్యూరిటీకి 10 లక్షలు పెడుతున్నారు. మరి మీరు పని చేసి 10 రోజులు పని చేసి ₹1,00,000 తీసుకెళ్తున్నారు కదా. ఆ విషయం ఎందుకు చెప్పటం లేదు? ఈ సెంటరింగ్ అన్నలు మాట్లాడే అన్నలందరికీ చెప్తున్నా.